ఇది హార్నిశలు రైతుల మేలు కోసం పనిచేసే ప్రభుత్వాన్ని నిరూపించే విధంగా రైతు సదస్సుని నిజామాబాద్లో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి యొక్క కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ పెట్టడం జరిగింది. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావుతో పాటు చాలామంది వైస్ ఛాన్సలర్లు, పేరుగాంచిన సైంటిస్టులు, పేరుగాంచిన వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా ఈ సదస్సులో పాల్గొంటా ఉన్నారు. సదస్సు ముఖ్య ఉద్దేశం అధునాతన టెక్నాలజీ, వాళ్ళు శాస్త్ర సాంకేతిక పరంగా వ్యవసాయ రంగంలో కూడా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. తక్కువ వ్యయము, తక్కువ శ్రమతో ఎక్కువ రాబడి వచ్చే విధంగా కొత్త కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న తరుణంలో వారికి కొత్త పద్ధతులు నేర్పాలని, కొత్త టెక్నాలజీ వాళ్ళకి ఇవ్వాలని రైతులందరికీ కూడా ఈ సదస్సులో ఒక ఓరియంటేషన్ జరిపి భవిష్యత్తులో అధునాతన పద్ధతిలో రైతులు వ్యవసాయం చేసే విధంగా ప్రయత్నం చేసే పనిలో భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా రైతు జిల్లా, వ్యవసాయ పరమైనటువంటి జిల్లా ఇది. ఒకప్పుడు ఎన్ఎస్ఎఫ్ కానీ ఎన్సిఎస్ఎఫ్ కానీ యావత్ ఆసియా ఖండంలో గొప్ప ఫ్యాక్టరీ ఉన్నటువంటి జిల్లా. 1923లో నిజాం సాగర్ ఆయకట్టు ప్రారంభమైనప్పుడు 2,75,000 ఎకరాల సాగు కొరకు ప్రాజెక్ట్ నిర్మాణం అయింది. సస్యశ్యామలమైంది ఆనాడు నిజామాబాద్ జిల్లా. క్రమేణా సిల్ట్ వచ్చి, పూటిక వచ్చి నిజాం సాగర్ దాదాపు 17 టీఎంసీలు కుదించుకుపోవడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే 1970లో ఆయకట్టు హైట్ను పెంచి 2 మీటర్లు ఆయకట్టు హైట్ పెంచి దాదాపు 12 నుంచి 17 టీఎంసీలు నీటి నిల్వ కోసం ఖర్చు చేయడం జరిగింది. నేను నిన్న పెద్దలందరూ విజ్ఞప్తి చేశాను. నిజాం సాగర్ ప్రాజెక్టులో కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కానీ ఉన్న సిల్ట్ని, సెడిమెంటేషన్ తీసేస్తే నిజాం సాగర్ కూడా దాదాపు 1,50,000 ఎకరాలు అదనంగా ఆయకొట్టచ్చే అవకాశం ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2.5 లక్షల పైచులకు ఎక్కువగా పారించే అవకాశం ఉంది. ఆ దశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తారని చెప్తా ఉన్నాం. రైతే దేవుడు, రైతు చల్లగా ఉంటే మనం సంక్షేమంగా ఉంటామని నమ్మే ప్రభుత్వం మాది. ఇలా బీఆర్ఎస్ నాయకులు రైతులకేదో మేము చేశామని గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో 2-3 ఉదాహరణలు మీకు ఇస్తాను. బీఆర్ఎస్ పార్టీ రైతుల పట్ల చేసిన నిర్వాకం, రైతు కుప్పల మీద, రైతులు వరి కుప్పల మీద వేసి చూసి ప్రాణాలు ఇచ్చినట్టు సంఘటనలు ఎన్నో జరిగాయి ఈ రాష్ట్రంలో. ధాన్యం అమ్మకానికి వచ్చి గంజులో దినాలు తరబడి వేచి చూసి ప్రాణాలు అడిచిన సంఘటనలు మర్చిపోలే. రైతులకు బేడీలేసిన సంఘటన మర్చిపోలే. రైతుల మీద విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేసిన సంఘటన మర్చిపోలే. అన్నిటికి మించి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే వారికి పరిపూర్ణ మద్దతు ఇచ్చినట్టు సంఘటన మర్చిపోలే. మనం దేశంలో రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు దానికి ఓటేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉద్యమాలు చేసి రైతు చట్టాలు వెనక్కి తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది. ఇలా వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సన్న బియ్యం, నేను గౌతమ్ నగర్ లో ఒక దళిత కుటుంబంలో సన్న బియ్యం భోజనం చేసి వస్తా ఉన్నాం. యావత్ దేశం మన వైపు చూస్తున్నటువంటి చరిత్రాత్మక కార్యక్రమం, ఎవరు ఊహించినటువంటి కార్యక్రమం. ప్రతి పేదవాడు నాణ్యమైన సన్న బియ్యం ధనవంతుడికి సమానంగా తినాలనే ఒక సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి కార్యక్రమం, దేశానికి దిక్సూచిగా మారినటువంటి కార్యక్రమం. ప్రతి అరుడికి తలకి 6 కిలోల నాణ్యమైన సన్న బియ్యాన్ని ఇస్తున్నటువంటి సందర్భం ఇవాళ. రైతు బంధు కింద 21,000 చిల్లర కోట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం అది.
ఇలా సన్న బియ్యాలు పండించాలని 500 అదనంగా బోనస్ ఇవ్వడం వల్ల 25 లక్షల ఎకరాల నుంచి 40 లక్షల ఎకరాల వరకు సాగు పెరిగిందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దూరదృష్టి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రైతు యొక్క మీదున్న ప్రేమ. ఇలా యావత్ దేశంలో ఏ రాష్ట్రంలో పండినటువంటి వరి పంట 2.81 లక్షలు అంటే 2,81,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది రాష్ట్రంలో. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క దూరదృష్టితో తీసుకునే కార్యక్రమాలు దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా పంట విధంగా అంత దిగుబడి వచ్చిందంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు. రైతులకి సాగునీరు ఉండాలని ఆయన వదిలేసిన ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. గవర్నర్ సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాని సంపంగా నీరు రావాలని ప్యాకేజ్ 20, 21, 21/A, 22 ప్యాకేజ్ తీసుకొచ్చిన ఘనత సుదర్శన్ రెడ్డి గారు. ఆయన హయాంలో దాదాపు కంప్లీట్ అయ్యి కొంత మిగిలి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది, సుదర్శన్ రెడ్డి గారికి పేరు వస్తుందని ఆ ప్యాకేజీని పక్కన పెట్టిన సందర్భం. ఒక 500-600 కోట్లు పెడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు కూడా పక్కన పెట్టిన సందర్భం. ఇవాళ మేము వచ్చిన తర్వాత 2-3 మార్లు రివ్యూలు చేసి ఆ 3 ప్యాకేజీలు కూడా కంప్లీట్ గా పరిపూర్ణంగా అయ్యే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఇది మాకున్న చిత్తశుద్ధి. నిజామాబాద్ కి పూర్వ వైభవం రావాలి. నిజాం సాగర్ సిల్ట్ అండ్ సెడిమెంటేషన్ తీసేస్తే ఇంకొక 1.5 లక్షల నుంచి ఇంకా పైన ఎకరాలు పండించే నీరు అందించే అవకాశం ఉంటుంది. అది ఎంత వ్యయమైనా మేమందరం ముఖ్యమంత్రిని ఒప్పించి ఆ కార్యక్రమానికి పూనుకుంటాము. తద్వారా పూర్వ వైభవం నిజామాబాద్ జిల్లా అంటే వ్యవసాయ పరుల జిల్లా అనే విధంగా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. గుత్పా అల్లీ సాగర్ దాని కింద సబ్సిడీగా ఉన్నాయి. అవసరమైన మరమ్మతులు చేస్తాం. నిజామాబాద్ వ్యవసాయ పరంగా నార్థన్ తెలంగాణలో ఒక మేటి డిస్టిక్ గా మార్చాలన్నదే మా అందరి ధ్యేయం. సుదర్శన్ రెడ్డి గారు మేము స్వతహాగా వ్యవసాయదారులం, అగ్రికల్చర్ అంటే మక్కువ వాళ్ళం. అందుకే ఈ దోహదపడతా ఉన్నాము. నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయంపై అవగాహన కలగాలని, వ్యవసాయం మీద దృష్టి సాధించాలని మేమందరం నిన్న మంత్రి గారిని, ప్రభుత్వాన్ని జిల్లాకు ఒక వ్యవసాయ కళాశాల కావాలనుకున్నప్పుడు తక్షణమే ప్రభుత్వం ఆమోదించిన సందర్భం. వ్యవసాయ కళాశాలతో పాటు నిజామాబాద్కు ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావాలని ముందు నుంచి అడుగుతున్న సందర్భం. ఈ 2 కూడా సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నిజామాబాదు క్రీడాకారులకు పెట్టింది పేరు. చాలా మంది క్రీడాకారులు తయారు చేసినట్టు నిజామాబాద్ జిల్లా. స్వతహాగా నేను కూడా కరాటేలో ఇక్కడి నుంచి తయారయ్యాను. అందుకే నిజామాబాద్కి ఒక మినీ స్టేడియంతో పాటు ఒక ట్రాక్, ఏం ట్రాక్ అది, సింథటిక్ ట్రాక్ కూడా మా అందరి కోరిక మేరకు శాంక్షన్ అయ్యింది. ఒక మినీ స్టేడియం వస్తుంది, ఒక సింథటిక్ ట్రాక్ వస్తూ ఉంది. ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి అధునాతన హంగులతో ఇండోర్ స్టేడియం కూడా కట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేయాలనేది నందిపేట దగ్గర ఉన్నటువంటి సెజ్ను కూడా ముందుకు తీసుకెళ్లడం మా తపన. సుదర్శన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి పాత కాలంలో నిజామాబాద్ జిల్లా అంటే చెరుకుకి పెట్టింది పేరు. మళ్ళొక పరిశ్రమ స్థాపనకు వారు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక షుగర్ ఫ్యాక్టరీని నిజామాబాద్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా ధ్యేయం వల్ల మాకొచ్చిన పదవులు కాదు, బాధ్యతలు. ఈ బాధ్యతలు ప్రతి క్షణం కూడా నిజామాబాద్ అభివృద్ధి కొరకే. నిజామాబాద్ జిల్లా సమూలంగా అభివృద్ధి పొందాలని,
తెలంగాణ అన్ని రంగాలు అభివృద్ధి చెందాలనే తాపత్రయంగా ముందుకు పోతా ఉన్నాము. సుదర్శన్ రెడ్డి గారి వయసులో కూడా ఎన్ని మార్లు నిజామాబాద్కు వచ్చి వ్యవసాయ పరంగా వారిచ్చే సలహాలు సూచనలు ఎప్పుడు ఇస్తూ ఉంటారు.